వరంగల్ నగరంలో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. 21 చెరువుల వద్ద 2 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేశారు. ఊరువాడ పూజలందుకున్న బొజ్జగణపయ్య గంగమ్మ ఒడిని చేరుతున్నాడు. వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో 28 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 4000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం భారీ విగ్రహాల నిమజ్జనం చేసేటువంటి వరంగల్ నగరంలో ఉన్నటువంటి చిన్న వడ్డపల్లి చెరువు దగ్గర ఉన్నాం. భారీ విగ్రహాలన్నీ కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తాయి. ఇక్కడ నిమజ్జనం జరిగేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 7 క్రేన్లను ఇక్కడ అందుబాటులో ఉంచారు. మొత్తం వరంగల్ నగరంలో మొత్తం 7 చోట్ల నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. 20 చెరువుల్లో మొత్తం 95 మంది 20 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 95 మంది గజ ఈతగాళ్లను 15 బోట్లను అందుబాటులో ఉంచారు. 675 మంది జీడబ్ల్యూఎంసీ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిమజ్జనాన్ని జరిగేలాగా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలాగా గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. గ్రేటర్ వరంగల్ నగరం మొత్తంలో సుమారుగా 6400 విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయి. నిమజ్జనానికి సంబంధించి కావాల్సినటువంటి పోలీసుల లెక్కల ప్రకారం మండపాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి 6400 విగ్రహాలు ఉన్నాయి. అలాగే అనధికారికంగా ఇంకొక 1500 విగ్రహాల వరకు నమోదవుతాయి. నిమజ్జనం కోసం తీసుకొస్తారని అధికారులు లెక్కలేశారు. దాని ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 7 చెరువుల్లో నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 క్రేన్లను అందుబాటులో ఉంచారు. 95 మంది గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచి ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖతో పాటుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు, అలాగే పోలీసులు, అలాగే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ నిమజ్జనం జరిగేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డిఆర్ఎఫ్ టీంను కూడా అందుబాటులో ఉంచి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వాళ్ళు రెస్క్యూ చేసేలాగా ఒక బోట్ని ఏర్పాటు చేసి డిఆర్ఎఫ్ టీం కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడదాం. ఏమి ఏర్పాటు చేశారు, ఎలాంటి ప్రక్రియ జరుగుతుంది, నిమజ్జన ప్రక్రియ ఎన్ని గంటల నుంచి ఊపందుకోబోతుంది అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎట్లా ఉంది నిమజ్జనం జరిగేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది కదా, ఎలా జరుగుతుంది? నిమజ్జనం పాయింట్లలో కూడా టెంట్లు, చైర్స్ అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూర్చునే విధంగా భక్తులకు అనుకూలంగా అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నైట్ అంతా పర్యవేక్షించడానికి ఇక్కడ మళ్ళీ మీకు గత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని గంటల వరకు ఊపందుకుంటాయి సుమారుగా? సుమారు 9-10 గంటలకు హెవీగా క్లౌడ్ స్టార్ట్ అవుతుందండి. అప్పటి నుంచి మ్యాక్సిమం 5 వరకు, ఒక్కొక్కసారి 6 వరకు కూడా నిమజ్జనాలు అవుతుంటాయి అండి. తెల్లవారుజాము 6 వరకు కూడా అవుతుంటాయి. ఇక్కడ ఎంత వెయిట్, అంటే ఎంత హైట్ ఉన్న విగ్రహాలు వస్తాయి? మ్యాక్సిమం 15 ఫీట్ వరకు వస్తుంటాయి. 15 ఫీట్ వరకు వస్తుంటాయండి. నిమజ్జనం చేసేయడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ మీరు ఇంట్లో పెట్టుకున్నారు లేకపోతే? గిర్మాజపేట వరంగల్. ముందు వచ్చారా? చాలా మంది ఉంటారు, అందుకే స్టార్టింగ్ ఇప్పుడే వస్తామని చెప్పి వచ్చేస్తున్నాం. ఇంట్లో పెట్టుకుందా లేదా కాలనీ? ఇంట్లోనే పెట్టుకున్నాం. చూడవచ్చు, చిన్నపిల్లలందరూ కూడా వినాయక నిమజ్జనం చేయడం కోసం సకుటుంబంగా వచ్చేసి నిమజ్జనం చేసేటువంటి స్వయంగా వాళ్ళ చేతులతో నిమజ్జనం చేసుకోవడం కోసం వస్తున్నారు. ఇళ్లలో పెట్టుకున్న వాళ్ళు కొంచెం త్వరగా వస్తే, మంటపాల్లో పెట్టుకున్న వాళ్ళు మాత్రం కొంత ఆలస్యంగా వస్తారు. చివరి పూజ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడికి కాలనీ వాసులందరూ డీజేల హోరాహోరీలో డీజేల పాటల సందులో కోలాటం ఆడుతూ, అలాగే వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరి వచ్చేయడానికి మరింత గొప్పగా నిమజ్జనం చేయడం కోసం, వాళ్ళు మరింత గొప్పగా పూజలు చేయడం కోసం మరింత గొప్పగా మండపాలను ఏర్పాటు చేసేలాగా తాము కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలి అంటూ 9 రోజులు పూజ చేసినటువంటి గణనాథుని తల్లి ఒడిలోకి పంపుతూ, బాయ్ బాయ్ గణేష, మరొక ఏడాదికి గొప్పగా రావాలి, మళ్ళీ తిరిగి వచ్చి మా కోరికలన్నీ తీర్చాలి అంటూ అమ్మ ఒడికి, గంగ ఒడికి చేస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. మొత్తం నిమజ్జన ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత ఊపందుకుంది. సాయంత్రం 9 గంటల నుంచి తెల్లవారి 10 గంటల వరకు నిమజ్జనం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా ఇస్తున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాటు చేశారు. కేవలం రాజుతో ఎన్టీవీ వరంగల్.